ఇప్పుడు మనం వర్షాకాలంలో నోస్ బ్లాక్స్ అంటే ముక్కు బ్లాక్ అవ్వటం, ముక్కు దిబ్బడగా ఉండటం ఎక్కువ జరుగుతుందా, ఎంతమందిలో జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. అందరిలోనూ వర్షాలు పడగానే ముక్కు బ్లాక్ అయిపోవటం ఉండదండి. కొంతమంది ఎక్కువ అలర్జీస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ అలర్జీస్ వల్ల మనకి ముక్కులో ఉండే కండలు టర్బినెట్స్ అంటాం, అవి కొంచెం బల్జ్ అయి ఉంటాయి, ఉబ్బి ఉంటాయి. అలర్జీస్ ఉన్న వాళ్ళలో వర్షాకాలంలో ఎక్కువ అలర్జెన్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే వర్షాలు పడంగానే మనకి చెమ్మ వల్ల కానీ లేక చెట్ల నుంచి పోలెన్ కానీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ చెమ్మ ఉండటం వల్ల, ఎక్కువ తడి వల్ల, చెమ్మగా ఉండటం వల్ల బూజు లాగా మోల్డ్స్ అంటాము, అవి ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల అలర్జీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ నోస్ బ్లాక్ అవ్వటం, ఎందుకంటే అలర్జీ సింటమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళలో నోస్ బ్లాక్స్ ఎక్కువగా చూస్తాం. ఇవి మనం కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళకి సైనోసైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ సైనోసైటిస్ రిస్క్ ఉన్న వాళ్ళు కూడా నోస్ బ్లాక్స్ చెప్తారు. కామన్ కోల్డ్, మనకి వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే మామూలుగా చేసే జలుబు, ఈ జలుబులో కూడా మనకి నోస్ బ్లాక్ ఉంటుందండి, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. మామూలుగా మనకి జలుబు చేస్తే 4-5 రోజులు ఎలా ఇబ్బంది పడతామో, ఆ 4-5 రోజులు మాత్రమే వాళ్ళకి నోస్ బ్లాక్ ఉండి అది తగ్గాక నార్మల్ అయిపోతారు. అలర్జీస్ ఉన్న వాళ్ళల్లో లేదా సైనోసైటిస్ ఉన్న వాళ్ళల్లో మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే తుమ్ములు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి తుమ్ములు ఉన్నా లేకపోయినా రాత్రి అయ్యేటప్పటికి కొంచెం నోస్ బ్లాక్ అవ్వటం, ఎల్లికలుగా పడుకోగానే ఇంకా ఎక్కువ నోస్ బ్లాక్ అనిపించటం, తలనొప్పి అనిపించటం, గొంతు నొప్పి రావటము, ఇవన్నీ ఒక పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ మనం తీసుకోవాల్సినవి. ఇట్లా ఎక్కువ అలర్జీస్ ఉన్న వాళ్ళు ఇంట్లో కొంచెం రెగ్యులర్గా స్టీమ్ చేయటం, పొద్దునంతా బయట తిరిగి రాత్రికి ఇంటికి రాగానే నోస్ వాష్ చేసుకోవటం, మామూలు వాటర్తో కాకుండా సెలైన్ వాషెస్ ఉంటాయి, సెలైన్ స్ప్రేస్ ఉంటాయి. ఆ సెలైన్ స్ప్రేస్తో ప్రతిరోజు రాత్రి ఇంటికి రాగానే ఒక 10 to 15 seconds మంచిగా నీట్గా నోస్ 2 పక్కల వాష్ చేసుకుంటే అలర్జెన్ ఎక్స్పోజర్ వల్ల ఉండే ఇరిటెంట్స్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వార్మ్ ఫ్లూయిడ్స్ తాగితే కూడా బెటర్. ఇది అందరూ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమందిలో ఎక్కువ కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే కోల్డ్ సంబంధించిన ఏమన్నా తీసుకున్నా, తాగినా, తిన్నా వాళ్ళకు వెంటనే నోస్ బ్లాక్ అవ్వటం కానీ తుమ్ములు కానీ వస్తాయి. వాళ్ళు మాత్రం అవి చూసుకొని దేనివల్ల వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అగ్రివేట్ అవుతున్నాయో వాటిల్ని దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. పడుకునేటప్పుడు కూడా మనం కొంచెం తల ఎత్తు పెట్టుకొని, లైక్ 2 పిల్లోస్ పెట్టుకోవటం కానీ, అలా హెడ్ కొంచెం ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకుంటే కూడా మనకి నోస్ బ్లాక్ బెటర్ అవుతుంది. మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే, అలర్జీ ఉన్న పేషెంట్స్కి నేసల్ స్ప్రేస్ ఇస్తాం. ఆ నేసల్ స్ప్రేస్ అవసరం పట్టి ఈ వర్షాకాలంలో నోస్ బ్లాక్ ఉన్నప్పుడు కొంచెం రెగ్యులర్గా వాడుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్లో దొరికే ఆట్రివిన్ నేసివియోన్ డ్రాప్స్ కాదండి, ఇది కార్టికోస్టిరాయిడ్ నేసల్ డ్రాప్స్, స్టీరాయిడ్ నేసల్ డ్రాప్స్ ఇస్తాం. స్టీరాయిడ్ అన్న పేరు విని చాలామంది భయపడతారు, కానీ అవసరమే లేదు. ఇది మనం టాబ్లెట్ ఫామ్లో కాకుండా నోస్లోనే స్ప్రెడ్ అయ్యేటట్టు ఉంటుంది ఈ స్ప్రే. సో ఎంతకాలం వాడినా సేఫ్గా ఉంటుంది. కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మన డైరెక్షన్ ఆఫ్ ద స్ప్రే కరెక్ట్గా పెట్టి వాడితే సరిపోతుంది. అండ్ మనం డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే, ఈ అలర్జీ ఎక్కువ 4-5 రోజుల కన్నా ఎక్కువ ఉండి స్ప్రే వాడినా, టాబ్లెట్ వేసుకున్నా తగ్గకుండా, వాష్ చేసుకున్నా తగ్గకుండా, ఫేస్ పెయిన్, ఇవంతా సైనస్ టెండర్నెసెస్ ఇవన్నీ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలిస్తే బెటర్. ఎందుకంటే సైనోసైటిస్ ఏదన్నా ఉంటే కనుక దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.